హాయ్ అండి, నేను మామూలు బియ్యంతోనే వెజిటేబుల్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నాను. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు చూపిస్తాను చూడండి. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఇవ్వనండి. 3 బంగాళదుంపలు, 3 టమాటాలు, కొన్ని మిల్ మేకర్స్, 3 పచ్చిమిర్చి, 1 క్యాప్సికము, కొన్ని పచ్చి బఠానీలు, 1 క్యారెట్ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుందాము, తర్వాత చూపిస్తాను చూడండి. వెజిటేబుల్స్ అయితే నేను కట్ చేసి తీసుకున్నాను. బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలోకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. బిర్యానీ సామాన్లు అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను. బిర్యానీ ఆకులు అయితే ఉడికిపోయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికము, ఇంక ఈ బంగాళదుంపలు, టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంక మిల్ మేకర్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం. ప్లేట్ పెట్టి ఆయిల్ అయితే ఉడికించుకుందాం ఈ వెజిటేబుల్ అన్నీ కలిపి. వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఉడికిపోయి ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. బియ్యం అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నానని ఇదే గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ మొత్తం అయితే పోసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 20 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ అయితే 50% ఉడికిపోయిందండి. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని తర్వాత ఉడికించుకోవాలి, లేదంటే సప్పగా అయిపోతుంది. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు అయితే నేను ఉడికించుకుంటాను. వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.